హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం చేవెళ్ళ మండలం ఆలూరు గ్రామం రావడం జరిగింది. ఇక్కడ బజ్జీ కాయలకి మన నిఖితా ఆయిల్స్ వాడుతున్నారు. ఈ తోట చూస్తే ఇప్పటికి ఇది 40 నుంచి 45 రోజుల మధ్యలో ఉంది ఈ తోట వయసు. దీంట్లో కాపు కానీ ఏదైనా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ ప్రతి గెనుపు కాడ ఈ కాపు వస్తుంది చూడండి, ఎక్కడ వేస్ట్ అవ్వట్లేదు చూడండి. కింద వచ్చేది మొత్తం కాయలు అయిపోయినాయి, కింద స్టెప్ అంతా కాయలు అయిపోయినాయి. దీనికి నిఖితా ఆయిల్స్ ఇప్పటికి ఒక 3-4 రౌండ్లు కొట్టడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా వాడుతున్నారా నిఖితా ఆయిల్స్? మీరు కూడా వాడుతున్నారా? ఇప్పుడు మీ అనుభవం ఎలా ఉంది? ఇప్పుడు రాజుగారు అంటే పోయిన సంవత్సరం వాడాడు, బాగుంది, 6 కటింగ్లు చేశాడు. పచ్చిమిరపకాయ తోటల్లో మ్యాక్సిమం 4 కటింగ్ల కంటే అవ్వదు ఎక్కువ. ఎందుకంటే 4 అయ్యేసరికి తోట అంతా అయిపోద్ది, ఇంకా మొత్తం ముడతలాగా వచ్చేసి పిచ్చిలాగా వచ్చి అయిపోద్ది. అలాంటిది 6 కటింగ్లు చేశారంటే బాగా చేసినట్టే. ఇప్పుడు మీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు వాడారు కదా మీరు, చేసినందుకు అది రాకపోయినా బాగా ఏం కొడుతున్నామంటే అది పలానా జాబ్ తెచ్చి కొడుతున్నా అని చెప్పి తోలుకపోవడం బాగా. ఇప్పుడు మీరు తీసుకొచ్చి కొట్టారు, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఫస్ట్ చదివే పనిచేస్తారు. ఈ సంవత్సరం వేసి నేను అదే మంచిగా. మీరు రైతులందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి, నా నెంబర్ ఉంది, నేను అందులో ఉంటా. మీకు ఏదైనా ఇబ్బంది ఉంది, తోట ఏదన్నా ఇప్పుడు మొన్న రాజు ఈ రాలిపోతున్నాయి సార్, పూత పిందెలు రాలిపోతున్నాయి సార్ అని ఫోటో పెట్టాడు. వెంబటే వాళ్ళకి మనం ఒక సలహా ఇవ్వడం జరిగింది, బోరాను కొట్టుకోండి. తర్వాత మన దగ్గర ఎంటీ స్పెషల్, బీటీ స్పెషల్, అది నల్లతామలకు సంబంధించింది. దాంతోపాటు అన్ని రకాల పురుగులు పోతాయి అనమాట. ఆ బీటీ స్పెషల్, ఎంటీ స్పెషల్ కాదు, ఆల్ ఇన్ వన్ లాగా అది కొట్టుకోమని చెప్పాము. వాళ్ళు బోరాను కొట్టుకున్నారు, అది అనేది తగ్గిపోయింది. ఇట్లాగా మీరు మాతోటి కాంటాక్ట్లో ఉంటే మీకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఈ మందులు అమ్మటం ఒకటే కాదు, మనం రైతుకి గైడెన్స్ ఇస్తాం. వాళ్ళు మంచిగా దిగుబడులు తీసుకోవాలి, సరైన మార్గంలో పోయేటట్టుగా మనం గైడెన్స్ ఇస్తాం. అది కూడా ఇంపార్టెంటే. మీరు ఏం తీసపోయాము, వాడాము, కొట్టాము అన్నట్టుకుంటే ఇంక దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాకు ఫోన్లు చేసి అడగండి. మీకు ఇది ఇట్లా ఉందండి పరిస్థితి, దీనికి ఏం చేద్దామంటే మన మందులు కాదు, మీకు ఈ అంగల్లో దొరికే ఉంటాయి కదా, అవి కూడా చెప్తాను. నేను ఇది వాడుకోండి అని చెప్తాను, అవి తెచ్చుకొని వాడుకోవచ్చు. మీరు ఏమంటారు? ఓకే, అర్థమైందా నేను మాట్లాడింది మొత్తం? మీకు అర్థమైంది. ఓకే, ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. ఈ కాయలు చూస్తే జంపెట్టు వచ్చినాయో చూడండి. అసలు కాయ కూడా ఎంత షైనింగ్ వచ్చిందో చూడండి. ఎక్కడ మనం ఈ కాయలకు వంక పెట్టే పని లేదు. మార్కెట్లోకి పోతే అన్నిటికంటే వీటికి రేటు కూడా ఎక్కువ పడుద్ది. ఇది ఫస్ట్ 60 రోజుల తోట, ఇది ఇప్పుడే స్టార్టింగ్. ఫస్ట్ కోత కొయ్యాలి, ఇల్లు ఇంకొక వారం ఆగితే కోస్తారు. ఈ రెండో కటింగ్ లో నీకు ఎక్కువ వస్తాయి. ఫస్ట్ కటింగ్ అనేది తక్కువ అవుతుంది. ఇది 45 రోజుల తోట. ఇది ఇప్పుడు దీనికి ఎన్ని రౌండ్లు కొట్టారన్నా నిఖితా ఆయిల్స్? ఎన్నిసార్లు కొట్టావు దీనికి నిఖితా ఆయిల్స్? 4 సార్లు. 4 సార్లు అంటే 10-15 రోజు కాడ నుంచి మొదలు పెట్టారన్నమాట. 4 సార్లు. 45 రోజుల తోట చూడండి. ఇవి మొత్తం పిందెలు కూడా మొత్తం పోతంతా పిందె అవుతుంది, ఎక్కడ డ్రాపింగ్ లేదు. డ్రాపింగ్ శాతం అనేది చాలా తక్కువ ఉంది మీకు.